गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరా. తండ్రులకి ఇష్టదైవమైన లలితమ్మకి, నా గురువు అయిన సద్గురువుకి నా పాదాభివందనములు. అమ్మవారి వైభవాన్ని నాకు చాటి చెప్పిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. సరే, మరి ఇలా చేసి అమ్మాయి ఎక్కడుంది? సర్వమయి, అంతటా నిండి ఉంది. ఇప్పుడు మీరు ఇల్లు కొనుక్కున్నారు కదా, ఇల్లు ఉంది కదా మీకు. ఇప్పుడు మీరు ఇంటికి యజమానులా, ఇంటికి ఈశులా? ఈశులు ఎందుకు గారు? ఈశ్వరుడు, ఈశ్వరుడు, ఈశులు. ఈశులు కూడా పాలించేవాడు. మీ ఇంటికి మీరేగా పాలిస్తున్నారు, పక్కోళ్ళు పాలిస్తున్నారా? ఒప్పుకోరు కదా మీరు. యజమానులా, ఈశులా? యజమానులు. సరే, అర్థం తెలియకపోయినా, నేనేం చెప్పాలనుకున్నానో తెలియకపోయినా మీరు మీ మాట మీద బాగా గట్టిగా పట్టున్నారు కాబట్టి నేను ఒప్పుకున్నా. సరే, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, రాజ్యానికి రాజు ఉన్నాడా? ఉన్నాడు. రాజు అంతటా నిండి ఉన్నాడా? రాజ్యంలో రాజు ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఒక మూల, ఆయన దేశమే, ఆయన రాజ్యమే ఒక మూలలో ఏదో జరుగుతోంది. ఒక మూల చిన్న ఊరు ఎక్కడుందో అక్కడ జరుగుతుంది. అది ఎవరైనా తీసుకొచ్చి ఈయనకు అందిస్తే తెలుస్తుంది, తప్పించి ఈయన సొంతంగా ఈయన తెలుసుకోగలడా? లేడు, ఎందుకంటే ఆయన అక్కడ లేడు. అలాగే మనం యజమానులం అంటే ఇల్లు నాది, ఈ పిల్లలు నా వాళ్ళు, కలవారనగలం. కానీ ఈ ఇంటి నిండా నేనే నిండి ఉన్నాను, ఈ గోడల్లో నేనే నిండి ఉన్నాను, ఈ గాలిలో, ఇంటిలో ఉన్న గాలిలో నేనే నిండి ఉన్నాను అనగలరా? అనలేరు. ఆమె సర్వమయి అంటే అంతటా ఉన్నది, సృష్టిస్తుంది, నిండిపోయి ఉంటుంది కూడా, అందులో భాగమై ఉంటుంది. మనకు అలా వల్ల కాదు. మనం ఓన్లీ సృష్టించగలం, చేయగలం, కానీ అందులో నిండిపోయి ఉండలేము. అది మనం అన్నమాట. ఆమె ఎలా? అందులో నిండిపోయి కూడా ఉంటుంది, కణకణంలో ఉంటుంది. మళ్ళీ ఇక్కడున్నా ఇక్కడ లేరు అని కాదు, మళ్ళీ కావాలా? ఎలా కావాలి? బంగారంలో, నగలు బంగారం అంతా నిండిపోయి ఉంటుంది కదా, అక్కడ బంగారం లేదు అంటే ఇప్పుడు కల్తీ చేస్తే నేనేం చెప్పలేను, కానీ మామూలుగా అయితే నగంతల్లో బంగారం నిండి ఉంటుంది కదా. కుండ చేశారు, కుండలో మట్టితో చేశారు, మట్టి నిండి ఉంటుంది కదా, అంతా కూడా అంతా ఉంటుంది. ఇప్పుడు చపాతీ చేసుకున్నారు పిండితోని, చపాతీ నిండా పిండే కదా, ఒక దగ్గర పిండి ఉంది, ఒక దగ్గర లేదని ఉందా? అది అమ్మ అన్నమాట. అంటే ఏమైతే చేస్తుందో అక్కడంతా నిండిపోయి ఉంటుంది. పంచదార చిలక, పంచదార చిలకలో, పంచదార చిలకని ఏం చేస్తాం? పంచదార చిలకలో ఈశుడు ఎవరు? పంచదార చిలక అంటే పంచదారతో చేసిన చిలక అందాం. అందులో ఈశుడు ఎవరు? ఆ చిలక చేయడమే మొత్తం పంచదారతో చేయబడి ఉంది, మొత్తం చేయబడి ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ పంచదార ఈశుడు అవుతాడు. అంటే దేంతో అయితే చేయబడింది అంతా ఉందో అది ఈశుడు. ఈశ్వరుడు అంటే అర్థం అది. మనల్ని మనం ఈశ్వరుడు అని అనలేము. అబ్బా, ఇది బాగుంటాయి మనకి ఇవన్నీ. మరి ఎలా ఉంది, ఎలా పొందొచ్చు? ఆ 3 పేర్లు చెప్పండి అమ్మా. 204 సర్వ మంత్రస్వరూపిణి, సర్వ యంత్రాత్మిక, సర్వ మంత్రస్వరూపిణి, సర్వ యంత్రాత్మిక, సర్వ తంత్ర రూప. మంత్రము, యంత్రము, తంత్రము ఐడియా ఉందా అందరికీ? సరే, మంత్రం అంటే ఏంటి?
మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననాత్ త్రాయతే ఇది మంత్ర అంటే మననం చేసే కొద్దీ ఏదైతే మనల్ని రక్షిస్తుందో అది మంత్రం. మంత్రం ఎక్కడైనా రక్షిస్తుందా? ఎలా? నేను చింతామణి గృహాంతస్థలో ఒకటి చెప్పాను, ఐడియా ఉందా? మడులన్నా రత్నాలన్నా అవే మంత్రాలన్నా, అమ్మవారు ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క మంత్రం అని చెప్పాను. ఏంటి మంత్రానికి ఉండేది? ఏంటి రత్నంలాగా? స్వయం ప్రచోదయ, స్వయం ప్రకాశ, స్వయం ప్రసార అంటే అది తన సొంతంగానే వెలుగుతుంది, తిరుగుతుంది, అంతే అంతట వ్యాపిస్తుంది అండ్ ఇస్తుంది కూడా, ప్రకాశవంతం ఇస్తుంది కూడా. మీ అందరికీ ఆటో స్టార్ట్ వెహికల్ ఎంతమంది దగ్గర ఉంది? ఆటో స్టార్ట్ వెహికల్, కార్, 4 వీలర్ ఆటో స్టార్ట్ మాన్యువల్ కాకుండా ఉందా? ఉంది, నా దగ్గర కూడా ఉంది. మరి అది చేయగలిగినప్పుడు మంత్రం ఎందుకు చేయవద్దు? మీరు ఆ మంత్రం గురువు దగ్గర నుంచి తీసుకుంటారమ్మా, కానీ తీసుకున్న తర్వాత ఆ మంత్రాన్ని మీరు ఎలా ఉచ్చరిస్తారు, ఎలా వాడతారు అనే దాన్ని బట్టి ఆ మంత్ర శక్తిది దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఆయన పని ఏంటి? ఇప్పుడు వరుణ్ మోటార్స్ నుంచి మనం తీసుకున్నాం వెహికల్, వరుణ్ మోటార్స్ నుంచి వెహికల్ తీసుకున్నాం, సరేనా? అంటే గురువు దగ్గర నుంచి మంత్రం తీసుకున్నాం కానీ, అంటే కారు తీసుకున్నాం కానీ ఆ కార్ మెయింటెనెన్స్ అంతా ఎవరి బాధ్యత? మన బాధ్యత కదా. ఎప్పుడో ఒకసారి సర్వీసింగ్కి వెళ్తామబ్బా, మరి పని చేయట్లేదంటే గురువు దగ్గర కూడా వెళ్ళి గురువుగారు నాకు ఈ మంత్రం ఏదో పని చేయనట్టుంది, కొంచెం చెప్పరా, నాకు గైడ్ చేయాలంటే ఆయన కూడా చెప్తారు. కానీ ప్రతిసారి మొత్తం ఆయన మీదే ఇస్తాం, ఆయన మంచి మంత్రం ఇవ్వలేదు, పనిచేసే మంత్రం ఇవ్వలేదు అనలేం కదా. మంత్రం ఒకసారి ఇచ్చిన తర్వాత అది మన మీద ఆధారపడి ఉంటుంది, మనం దాన్ని ఎలా ఉపయోగిస్తాం, ఎలా వాడతాం అనేది. అది అన్నమాట. మంత్రం అంటే ఏంటి? మంత్రం అంటే వేదాలలో ఉండే వాక్యాలు. వేదం అంటే ఏంటి? మళ్ళీ వేదం అంటే ఏంటి? బ్రహ్మ ఊపిరి, ఉచ్ఛ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస, బ్రహ్మ ఊపిరి, అదే వేదం అన్నమాట. సరే, అంటే ఓన్లీ వేదవాక్యాలే మంత్రాలా? వేదవాక్యాలే మంత్రాలా? ఒక పాట ఉంది, ఐడియా ఉందా? మాటే మంత్రము, ఆ తర్వాత నాకు గుర్తులేదు, ఒక లైన్ అయితే గుర్తుంది లక్కీగా. ఆ తర్వాత నిజంగా నాకు గుర్తులేదు. ఇది మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండి వెనక్కి. సో మాటే మంత్రము ఎంత బాగా రాశారో అప్పుడు వాళ్ళు. ఏం రాసేవాళ్ళు వాళ్ళకి తెలుసు. అంటే మంచి మాట ఏదైనా మాట్లాడితే చిత్తశుద్ధితో, నీకు ఎవరి మీద కోపం ఎవరి మీద లేకుండా, అంటే నువ్వు ఒక ప్యూర్ సోల్ ఉంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట మంత్రం అవుతుంది. నువ్వు వేదాల నుంచే పట్టాల్సిన అవసరం లేదు. నువ్వు శుద్ధివై ఉంటే నీ మాటే మంత్రం అవుతుంది. మాటలంటే ఏంటమ్మా? మాటలు ఎలా వస్తాయి? మాటలంటే ఏం కావాలి? అక్షరాలు. ఓయ్ సూపర్. సరే, మాటలంటే పదాలు. పదాలు మళ్ళీ అక్షరాలు. అమ్మ అక్షరాలకి కొన్ని మూలాక్షరాలు ఉంటాయి తెలుసా? కానీ అక్కడ మూలాక్షరం ఏంటి? ఆనే. అనేది దాని ఎక్స్టెన్షన్. అలా ఉండే మూలాక్షరాలు ఎన్ని? అలా 32 ఉంటాయంట. అమ్మ శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల, ఈ పేరు ఏమైనా గుర్తున్నాయా? మనకి ఎన్ని పళ్ళు? 32 కదా. అలా 32 మూలాక్షరాలు ఉంటాయన్నమాట. అమ్మ ఏంటి? మాతృకావర్ణ స్వరూపిణి, అంటే ఒక్కొక్క అక్షరం మంత్రమే కదా. అమ్మనే మాతృకావర్ణ రూపిణి. ఆ 32 అక్షరాలు ఏమున్నాయో అవన్నీ అమ్మ రూపాలే. ఒక్కొక్క అక్షరం అమ్మ రూపం కాబట్టి అందుకే బీజాక్షరాల్లో పెద్దగా ఉండవు. మీకు చిన్న మంత్రం ఇచ్చినా అది మంత్రమే, చిన్న బీజాక్షరం. 2 అక్షరాలు ఉన్నది ఇచ్చినా అది మంత్రమే, పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. చిన్నది ఇచ్చినా అది మంత్రమే. అవన్నీ అమ్మ స్వరూపాలే. ఏ మంత్రమైనా కానీ దేంతో రావాలి? అక్షరాలతోనే కదా. అక్షరం ఎవరు? అమ్మనే కదా. అమ్మ సర్వమంత్ర స్వరూపిణి అయిపోయిందా మరి? ఎందుకంటే మీరు ఏ మంత్రం పెట్టినా అందులో అక్షరాలే ఉంటాయి. అక్షరాలు ఎవరు? మళ్ళీ అమ్మనే. ఎందుకంటే అమ్మ ఎవరు? మాతృకావర్ణ రూపిణి. అంటే అమ్మ ఏమైంది? సర్వమంత్ర స్వరూపిణి అయ్యిందా అవ్వలేదా? అర్థమైందా? అక్షరం అంటే ఏంటి? బయటికి వచ్చి ఏదైనా మాట్లాడితే అక్షరం కదా. సో అర్థం ఉండాలి దానికి ఒకటి. ఏమవుతుంది? అక్షరం రావాలంటే బయటికి సౌండ్ రావాలా, ధ్వని రావాలా, మళ్ళీ దానికి ఒక అర్థం ఉండాలి కదా. ఈ 2 కలిపితేనే అక్షరం. ఇప్పుడు సౌండ్ వస్తుంది కాబట్టి అమ్మ ఏమైంది? నాదరూపిణి అయింది. అర్థంతో వస్తుంది కాబట్టి జ్ఞాన
స్వరూపిణి అయింది. వాక్కు అర్థం, వాక్కు అర్థం ఈ రెండు ఏంటి? వాక్కు ఎవరు, అర్థం ఎవరు? వాక్కు అంటే మాట, అర్థం అంటే దాని అర్థం. వాక్కు చెప్పాను బయటికి, దాని అర్థం లేదు, అది చెల్లుతుందా? చెల్లదు. అసలు వాక్య బయటికి రాకపోతే అర్థం ఉంటుందా దానికి? ఉండదు. సో వీళ్ళిద్దరు ఎవరు? శివపార్వతులు. ఆయన్ని తీయకుండా ఈయనని పెట్టలేవు, ఈ అమ్మ లేకుండా అయ్య లేడు, అయ్య లేకుండా అమ్మ లేదు. వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ఈవెన్ అక్షరాల్లో కూడా అంతే. వాక్కు శివస్వరూపం అయితే దాని అర్థం అమ్మా. ఇది ఇప్పుడు ఏం చేద్దాం, ఇది చాలా బాగుంది, మీకు ఓపిక ఉంటే చెప్తా ఆ ఊ మా ఎలా వచ్చింది అని. ఎందుకంటే ఇది పోతే మళ్ళీ అసలు మన ఓం ఎక్కడి నుండి వచ్చింది, ఆ ఊ మా ఏంటి, సోహం అంటే అర్థం ఏంటి, ఇవి తెలియకపోతే అవి ఏముందిలే అర్థం తెలియాలి. మన ప్రతి దానికి ఒక అర్థం ఉందని ఎప్పుడైతే తెలుస్తుంది కదా, అప్పుడు చెప్పేటప్పుడే మీకు ఒక ఆనందం వస్తుంది. సో ఒక 5 నిమిషాలు పోతే పోయి చెప్తాను. అబ్బా ఫిక్స్ అయిపోయి వచ్చాను, ఏమనుకోవద్దు. సో మీరు ఒకటి చెప్తున్నారు బయటకి, ఓకే, చెప్తున్నారు ఉచ్చారణ. ఉచ్చరిస్తుంటే ఏమైంది? ఏదో ఒకటి బయటకు వస్తుందా? అది ఏదైతే బయటకు వస్తుందో అది అమ్మ, ఉచ్చరించబడేది. అర్థమైందా? ఫస్ట్ ఉచ్చారణ రావాలి, ఆ తర్వాత ఏదైతే బయటకు వస్తుందో ఉచ్చరించబడేది అది అమ్మ. సో అక్కడ రాసాను చూడండి, ఆ ఉచ్చారణ ఎవరు? ఆ. ఉచ్చరింపబడేదేంటి? ఉమా. అందుకే ఉమా అంటే కూడా పార్వతీదేవి, ఇక్కడ నుండే వచ్చింది. ఉమా అంటే పార్వతీదేవి అని. ఇప్పుడు అంటే ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏంటి? మనం ఎక్కడి నుంచి ఫస్ట్ వస్తున్నామో అది ప్రజ్ఞ, అంతే. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏం అర్థం కావట్లేదు అంటే ఫస్ట్ రూట్ బేస్ ముందు ఎక్కడి నుండి వస్తున్నామో అది ప్రజ్ఞ. ఆ. ఇప్పుడు కలపండి, ఆ ఊ మా కలిపితేనే ఓం. యాక్చువల్లీ ఆమ్ రావాలి, కానీ అది మనం బాగా ఇంకా కలిపి మిశ్రమం చేసాము, ఇన్స్టెంట్ మిక్సీ పట్టించేసరికి అది ఓం అయింది. లేకపోతే అది ఆమ్. ఆ ఊ మ. మీరు ఆ అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి, మణిపూరక కదలాలి. ఊ అనేసరికి మీరు ఇక్కడికి, ఈ పాట అంతా మీకు ఆ వైబ్రేషన్స్ రావాలి. ఊరికేనే అనొద్దు, మళ్ళీ చెప్తున్నప్పుడు నాదం కరెక్ట్ సౌండ్తో రావాలి. మీరు ఎప్పుడైనా చూసారా సింగర్స్ పాటలు పాడతారు చూడండి, సింగర్స్ పాటలు పాడినప్పుడు వాళ్ళు వోకల్ పాడుతుంటే ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్స్ పెట్టుకొని చూస్తుంటే ఇలా కదులుతుంటాయి, వైబ్రేషన్స్ కనిపిస్తాయి. అవి ఇలా ఇలా టీవీలో చూపిస్తారు ఒక్కోసారి, వాళ్ళు ఆడియో సాంగ్ రికార్డింగ్లో ఉన్నప్పుడు ఇలా వైబ్రేషన్స్ అంటే మీరు మాట్లాడే ప్రతి సౌండ్ ఏదైతే వస్తుందో అది రికార్డ్ అవుతుంది వైబ్రేషన్స్ లాగా, పైకి కిందికి ఎంత అవుతుందా. సో నాదం అనమాట. అందుకే మీరు ఆ ఎంత చెప్తున్నారో ఊ మ కూడా అంతే ఉండాలి. ఆ ఉప్మా ఇది కాదు, ఈక్వల్గా ఉండాలన్నమాట. సో అది ఎలా ఉండాలనేది కూడా ఉంటుంది, ఆ సౌండ్ ధ్వని ఎంతసేపు ఉండాలి, ఎలా ఉండాలి అనేది. ఆ ఆ ఊ మ. మ అనేసరికి ఇదంతా కూడా రావాలి, మీకు వైబ్రేషన్స్ అన్నీ ఇక్కడ రావాలి. అప్పుడు మీరు కరెక్ట్గా ఆమ్ చెప్తున్నట్టు అర్థము. సౌండ్ అంటే ఏంటి? గాలి అంతా ఉందా? గాలి అంతటా ఉంది, కానీ ఎప్పుడైతే మీరు దానికి అడ్డం పడతారో అప్పుడు అది సౌండ్ ఇస్తుంది. మీకు ఇక్కడ వోకల్ కార్డ్స్ ఉన్నాయని తెలుసా, స్వరపేటికలు. ఇవి రెండు ఇలా దగ్గరకు వచ్చినప్పుడు ఆ గాలి అడ్డం పడినప్పుడు అప్పుడు మీకు సౌండ్ వస్తుంది, ఆ గాలికి అడ్డం వస్తుంది కాబట్టి దాన్ని ఏమంటారు? అందుకే శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. సోహం అని తెలుసా? మనకు సోహం ఉన్నాడు ఇక్కడ కదా, సోహం అంటే కూడా ఇదే అన్నమాట, సోహం. ఇప్పుడు సో కింద చూడండి, చాలా చిన్నగా దాన్ని వేరు చేశాను, సోహం. దాన్ని అచ్చు హల్లులాగా విడదీయండి. సో దేంతో వచ్చింది? స ప్లస్ ఓ. హమ్ దేంతో వచ్చింది? హ ప్లస్ 0. ఇప్పుడు ఇందులో అచ్చులేవి, హల్లులేవి? ఇప్పుడు అచ్చుల్ని ఎప్పుడు ప్రాణశక్తి అంటారు, వాటికి ప్రాణం ఉంటుంది. ఇప్పుడు నేను స మీరందరూ స అనండి, స అనండి, అర్థమవుతుందా? మీరు స అన్నప్పుడు మీకు ఎక్కడ ఉంది, ఏది లోపలికి వెళ్తుంది? ఇక్కడ నుంచి వస్తుంది. ఏవైతే ఇక్కడ నుండి వస్తాయో అవి ప్రాణశక్తులు. ఆ అనండి, అ ఆ ఇ ఈ
ఒక్కసారి చూడండి ఏది కదులుతున్నాయి. ఊ ఊ మీరు ఆ నుంచి మొదలు పెడితే కదా కరెక్ట్గా ఆ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మ్ అనేసరికి ఇది మూసుకుపోతుంది. అంటే ఇదంతా కలిసి అచ్చులు. అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవి ప్రాణశక్తులు అన్నమాట. ఇది శివుడు. మీరంతా మేము లేకపోతే ఇదే నీళ్ళు తాగాలి. అదే అది కూడా మేము తీసుకొచ్చి ఇవ్వాలి. మేమంతా వస్తే మీకు ప్రశాంతంగా. ఇప్పుడు చెప్పండి సా అనండి. సా ఎంత బాగుంది కదా. అనండి ఒకసారి స స స అని 10 సార్లు అనండి. ఎంత కష్టం. కాబట్టి మీకేం కావాలి? మేము ఎప్పుడు కావాలి. కాబట్టి మా అందరినీ మీరు మంచిగా చూసుకోవాలి. అయిపోయింది. ఈరోజుకి మన భావం ఏంటో తాత్పర్యం ఏంటో వచ్చేసింది కదా. అదే అన్నమాట. ఇప్పుడు ఈ అచ్చులే ప్రాణశక్తి అన్నమాట. ఇప్పుడు అందులో ఉన్న ప్రాణశక్తులు తీయండి అమ్మ. అచ్చులు తీయండి. స ఓ హ 0. ఇప్పుడు ఏమై ఉంటుంది? అచ్చులు తీయండి, వెనక్కి పక్కకు తీయండి. ఓ 0 అమ్మహ అన్నారు కదా 0. ఇప్పుడు అదేమైంది? ఓం అయిందా? మొదటి ప్రణవం ప్రాణశక్తి అయ్యిందా? అదే అన్నమాట. ఎంత బాగా తీసామంటే మన ఓంకి అర్థం ఉంది. ఓంకారం. ఓంకారం అనేది శివుడి రౌద్ర రూపం, రుద్ర రూపం. రోర్ బిగ్ బ్యాంగ్ థియరీ. శివుడు ఎప్పుడైతే రుద్ర రూపం మొదటి సౌండ్ చేశాడో డమరుకంతో, అదే ఓంకారం మొదటి ప్రణవం. అంటే సృష్టికి జరగాల్సిన మొదటి ప్రణవం సౌండ్తో మొదలైంది, బిగ్ బ్యాంగ్. అదే ఓం, ఓంకారం. ఓంకారంలో ఆ ఊ మా ఉంది. అంటే అందులో సృష్టి ఉంది. అందులో అమ్మవారు వచ్చేసింది. అమ్మవారు లేనిది మళ్ళీ ఆయన ఒక్కడే డమరుకం ఏం మోయించలేదు. ఈ ఓంలోనే మళ్ళీ ఎవరు కలిసి ఉన్నారు? ఆ ఊ మా, ఉమా అందులోనే ఉన్నది. ఇంత మంచిగా ఇంకెక్కడైనా ఉంటుందా? నిగమ అంటే వేదాల్లో ఏదైతే ఉంటుందో అది నిగమ. ఆగమ అంటే ఏంటి అంటే తాంత్రిక మంత్రాలు. తాంత్రికం. ఆగమ అంటే మన టెంపుల్, మన గుళ్ళని ఆగమ శాస్త్రంతో కట్టబడి ఉన్నాయి. ఆగమ శాస్త్రం. ఆగమ శాస్త్రం అంటే తాంత్రిక మంత్రాలు. తంత్రం అంటే అదొక టెక్నాలజీ. మీరు ఎలా వాడాలి దాన్ని అనేది. ఎలా వాడాలి అంటే ఇప్పుడు నేను చెప్తాను. వరుణ్ మోటార్స్లో సార్ మీకు డీజిల్ బండ్లు పెట్రోల్ బండ్లు 2 ఉంటాయా లేకపోతే ఒకటేనా? ఒకటే. ఏంటది? పెట్రోలా? సరే. ఎవరికి ఉంది? మహేంద్ర వాళ్ళకా? పెట్రోల్ డీజిల్ 2 ఎవరికి ఉంది? ఉందా మహేంద్ర వాళ్ళకి? సరే. ఇప్పుడు నేను కాదబ్బా నా ఇష్టం, అది పెట్రోల్ బండి కానీ నేను డీజిల్ వేయిస్తా, ఒక నెల నేను డీజిల్ వేయిస్తామని అనుకుంటున్నాను. ఏమవుతుంది? ఏమవుతుంది? నడవదా? మరి అలాంటప్పుడు కొన్ని ప్రదేశాల్లో కొంతమందికి అనుమతి ఉంది, కొంతమందికి లేదు అన్నప్పుడు దాని మీద గొడవ ఎందుకు? మీకు కారుకే అంత గొడవ లేదు, ఫిక్స్ అయిపోయారు. అతను ఎవరో చేశాడు డీజిలే, ఇందులో పెట్రోలే అన్నప్పుడు అతనితో గొడవకి దిగకుండా అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నప్పుడు మీకు శబరిమలకి ఆడవాళ్ళకి లేదు అన్నప్పుడు ఎందుకు అంత ఇబ్బంది? దాన్ని ఎందుకు ఈక్వాలిటీ ఇష్యూలా తీసుకోవడం? ఎందుకంటే అక్కడ ఆయన బ్రహ్మచారిలాగా ఉన్నాడు. అక్కడ ఆడవాళ్ళకి ప్రవేశం లేదు. ఎందుకంటే అక్కడ రూపం ఆయనది బ్రహ్మచారి రూపం అయ్యప్ప స్వామి. కాబట్టి అక్కడ ప్రవేశం లేదు. మిగతా చోట వెళ్ళొచ్చు, మిగతా చోట్ల వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. మరి దానికి ఎందుకంత రభస? ఎప్పుడైనా గొడవ వేసుకున్నారా? ఆ కారు చేసినోడికి నువ్వు పెట్రోల్ ఎందుకన్నావు, నేను డీజిల్ వేస్తా, ఇది ఈక్వాలిటీ, పెట్రోల్ డీజిల్ 2 ఈక్వల్, నేను అసలు ఒప్పుకోనని అన్నారా? అప్పుడు అంత బాగా రూల్ ఫాలో అయినప్పుడు మన వాళ్ళు చేసిన రూల్స్ ఫాలో అవడానికి ఎందుకు ఇబ్బంది? ఎందుకు దాని మీద కోర్టులు, లాలు? అది ఇప్పుడు వేద మంత్రాలు. ఇందులో ఏముంటాయంటే ఈ నిగమ ఆగమ రెండిట్లో కూడా మంత్రాలు ఉంటాయంట. ఏ మంత్రాలు అంటే తారక మంత్రం. తారక మంత్రం నందమూరి తారక రామారావు. తారక అంటే అర్థం ఏంటి? తారకాసురుడు కూడా ఉన్నాడు, రాక్షసుడు. తారక అంటే తారక మంత్రాలంటే మోక్ష మంత్రాలు, మోక్షం ప్రదానం చేసే మంత్రాలు అన్నమాట. ఇంకోటి అభిష్టకారిక అంటే మనకి ఏదైనా కోరిక ఉంటే కోరిక తీర్చే మంత్రాలు కొన్ని ఉంటాయి. అభిచారిక మంత్రాలు ఏంటంటే మనల్ని కొన్ని బాధిస్తాయి, కొన్ని దుష్టత్వం చేస్తాయి. ఇప్పుడు రాజు కావాలబ్బా, రాజుకి పక్కనోడు ఎవడో వచ్చి ఏదైనా ఇది చేసి రాజ్యం తీసుకెళ్ళిపోవచ్చు. ఆయన ఏం చేస్తాడు? ఎప్పుడో ఒక పూజని పక్కన పెట్టుకుంటాడు, యజ్ఞయాగాలు చేస్తూనే ఉంటాడు అనమాట. అవన్నీ దగ్గరికి రావద్దు అని. మీకు తెలుసా అసలు ఇండియాకి ఇండిపెండెన్స్ పోయింది లేనప్పుడు నార్త్ ఇండియా అంతా కూడా
మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉండింది వాళ్ళ చేతుల్లో. మనం అంటే మధ్యలో నిజాం వాళ్ళ చేతుల్లో ఉన్నాము, మనం అట్లాగే ఇదైపోయింది వాళ్ళ ముందుకని. సౌత్ ఇండియాలో కింది వరకు వెళ్తే మదురై కానీ, ఇంకా ఇటు కన్యాకుమారికి, కేరళ కానీ, తమిళనాడు కానీ, బెంగళూరు కానీ, మైసూర్, కర్ణాటక, ఇవన్నీ ఎందుకు అంత జరగలేదు అక్కడ? అక్కడికి కూడా రావచ్చు కదా, అక్కడ ఎందుకు అంత జరగలేదు? ఎంత డిస్ట్రాక్షన్ అయితే నార్త్ ఇండియాలో జరిగిందో అంత సౌత్ ఇండియాలోకి ఎందుకు రాలేదు? అక్కడ రాజులు ఇలా ఇవి చేసేవాళ్ళు తెలుసా? అక్కడ వాళ్ళ క్షేత్రపాలకుల్లాగా అమ్మవార్లు ఉండేవాళ్ళు. మధుర మీనాక్షి అందరికీ ఉండేవాళ్ళు. వాళ్ళు చేసే పూజ నార్త్లో కాదు. నార్త్లో ఏమైంది అంటే, ఒకటి వాళ్ళకి ఇన్వేజన్ చేయడానికి ఈజీగా ఉండింది, ఇంకా కొంచెం ఎక్కడో భయానికి లొంగిపోవడం ఎక్కువ చేశారు. ఇక్కడ లొంగలేదు. అండ్ ఇక్కడ ఉన్న దేవతారాధన కొంచెం బలంగా ఉండేది. ఆ దేవతలే వాళ్ళని కాపాడుకునేవాళ్ళు. దేవతలు ఏంటమ్మా? గ్రామ దేవతలు. మీకు పైకన కూడా లేదు. గ్రామ దేవతలే కాపాడేవాళ్ళు. రాజులకు అంత నిష్ట ఉండేది, వాళ్ళ మీద అంత నమ్మకం ఉండేది. పోరాడేవాళ్ళు, ప్రాణం ఇచ్చేవాళ్ళు, కానీ వదులుకునేవాళ్ళు కాదు రాజ్యాన్ని. అలా ఉండే సగం ఇవన్నీ మనం కాపాడుకోగలిగాం. ఇవన్నీ అంటే తెలియనివేమో, కానీ అంత ఉండింది నిష్ట. మనం మళ్ళీ ఆ స్థాయికి చేరుకుందాం, అన్నీ చేద్దాం, సంపాదిద్దాం, ఎంజాయ్ చేద్దాం, అన్నీ చేద్దాం, కానీ మన మూలానికి కారణం ఎవరో వాళ్ళని వదలొద్దు. మళ్ళీ ఈ దేశాన్ని మళ్ళీ ఇంకోసారి చేయి జార్చుకోవద్దు. మనం అంత ఇవ్వలేము, మన వల్ల కాదది.